లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓకే. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ చేరిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క ఆరాధన సందేశాన్ని లైవ్ లో వీక్షిస్తున్నాం. మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మన ప్రభు ఎంత కృపామయుడంటే 2025 సంవత్సరం అంతా కూడా ఆయన తన రెక్కలలో మనల్ని కాచుకడు భద్రపరిచి 2026 సంవత్సరం మొదటి నెల, ఇది మొదటి పునరుద్ధాన దినం. ఈ దినమున మనమందరం కూడా ప్రభుతో కలిసి ఆయన మందిరంలో చేరి ఆయనను ఆరాధించి కృపా భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించినందుకు మనం ఎక్కువగా దేవునికి స్తుతులు చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఈ దినం వరకు మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవునికి ఉచితమైన కృప మాత్రమే. మన శక్తి, మన భక్తి కాదు, కానీ దేవునికి ఉచితమైన కృప మాత్రమే. ఈ దినమున మనం ఒక మంచి టాపిక్ మనం ప్రారంభిద్దాం. అదేంటిదంటే దేవునితో నడుచుట. పార్ట్ 1లో కూడా ఈ పార్ట్ 1 అంతా కూడా ఈరోజు నేను చెప్పాలని ఆశించాను, కానీ ఇది అవదు. ఎందుకంటే మరి నేను ఏదైనా చాలా వివరంగా చెప్పాలని ఆశిస్తా. ఏదో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయి కొంచెం నేను చెప్పడానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి దేవునితో నడుచుట అనే పార్ట్ 1లోకి మనం వెళ్ళిపోదాం. మన యొక్క మూల వాక్యం ఏంటిదంటే యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడవలసిందిగా కోరుతున్నాను. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. చాలా జాగ్రత్తగా వినండి. నేను దేవుని యందు ఉన్నాను అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళు ఆయన ఎలాగ నడుచుకున్నాడో అలాగే తామును నడుచుకున్న బద్ధులై ఉన్నారు. అవును, నేను దేవుని యందు ఉన్నాను, దేవుడు నా యందు ఉన్నాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. లేదా నేను దేవుని యొక్క బిడ్డని, నేను మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను, ప్రభు నాలో ఉన్నాడు, మరి నేను ప్రభులో జీవిస్తున్నాను అని చెప్పుకుంటూ ఉంటాం. అలా చెప్పుకున్న ప్రతి ఒక్కరితో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే మనమందరము కూడా నడుచుకొనవలసిన వాళ్ళమై ఉన్నాం. అందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చిన కారణాలు చాలా ఉన్నాయి. ఆ చాలా కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. అవును, ఆయన మనం తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లుగా మనకి మాదిరి ఉంచి వెళ్ళటానికి లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఏదో మోషేకి సీనాయి పర్వతం మీద కనబడి 10 ఆజ్ఞలు ఇచ్చి మీరు ఈ ప్రకారంగా నడుచుకుంటేనే మీకు పరలోక రాజ్యం,
లేదా మీకు నిత్య నరకమని ఆ విధంగా శాసించిన వాడు కాదు. ఆయన ఏదైతే ఇచ్చి ఉన్నాడో 10 ఆజ్ఞలు, ఆయన ఏదైతే ధర్మశాస్త్రం ఇచ్చి ఉన్నాడో ఆ ప్రకారంగా మనం ఏ విధంగా జీవించగలమో ఆయన ఈ లోకంలోకి వచ్చి జీవించి చూపించి వెళ్ళి ఉన్నాడు. ఆయన మన ఎదుట ఆయన తన అడుగు జాడలేందు మనం నడుచుకున్నట్లు మనకి మాదిరి ఉంచి వెళ్ళి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎలా నడుచుకున్నాడో మనం అలా నడుచుకోవాలి అని అంటే మన ఎదుట ఆయన నడిచి వెళ్ళిన అడుగు జాడలు ఉన్నాయి. ఆ అడుగు జాడల యందు మనం నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. బైబిల్లో మనం చూస్తే అపోస్తులైన పౌలు చాలా ధైర్యంగా చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అవునండి, పోలి నడుచుకుందాం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల యందు అపోస్తులైన పౌలు నడుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మన పితరులందరూ కూడా ఆయన యొక్క అడుగు జాడల యందు నడిచిన వాళ్ళే. ఇదే మన ప్రభు మనతో కూడా చెప్తున్న మాట ఏంటంటే ఆయన యందు మనం నిలిచి ఉన్నామని చెప్పుకుంటున్నాం. మనం ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే మనం కూడా నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించి చూద్దాం. ఆయన ఎలా నడుచుకున్నాడు అని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూద్దాం యోహాన్ మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. యోహాన్ మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవాడమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి, ఇక్కడ యోహాన్ మొదటి పత్రిక 1:7 చెప్తున్నాడు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. చూడండి, ఆయన ఎలా నడుచుకున్నాడు అని అంటే ఆయన వెలుగులో నడుచుకొని ఉన్నాడు. మనము కూడా వెలుగులో నడవవలసిన వాళ్ళమై ఉన్నాం. మనము కూడా వెలుగులో నడవవలసిన వాళ్ళమై ఉన్నాం. ఇది దేవుడు నడిచిన నడక. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నడిచిన నడక. ఆయన వెలుగులో నడుచుకొని ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అవునండి, చూడండి, ఆయన వెలుగులో ఎలా నడుచుకున్నాడు అని అంటే ఇక్కడ చెప్తున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవట్లేదు, జీవపు వెలుగు కలిగి వాడు నడుస్తూ ఉన్నాడు. జీవపు వెలుగు కలిగి ఉంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదర సహోదరి, నీవు ఆయనను నిజంగా వెంబడించినట్లయితే నువ్వు చీకట్లో నడవట్లేదు, గాని నీవు జీవపు వెలుగు కలిగి నడుస్తున్నావు అని నువ్వు తెలుసుకోవలసిన వాళ్ళమైనావు. చూడండి, చాలా మంది ఈ యొక్క సత్యం తెలియదు. అందుకని ఈ దినమున ప్రభు నీతో ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. ఆయన లోకమునకు వెలుగు. ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో వాళ్ళు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు. చూడండి, అక్కడ ఒక మాట వాడుతున్నాడు, జీవపు వెలుగు అని. అవునండి, ఆయన యొక్క వెలుగు జీవపు వెలుగు. నేను గతంలో కూడా ఒక ఎపిసోడ్లో నేను మీతో ఈ వాక్యాన్ని వివరంగా వివరించి ఉన్నాను. కాబట్టి యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్లో చాలా ఉన్నాయి మెసేజెస్, అవన్నీ కూడా చూడండి. ఇదొక్కటే కాదు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు మీకు ఆ మెసేజెస్ అన్నీ వస్తాయి, అవన్నీ కూడా చూస్తూ ఉండండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, ఎవరైతే నన్ను వెంబడిస్తారో
వాడు చీకట్లో నడవక జీవ వెలుగు కలిగి ఉంటాడు. ఇంకా మనం చూద్దాం యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపక ఉండెను. ఇది జీవపు వెలుగండి, ఇది జీవపు వెలుగండి. ఇది ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. జీవపు వెలుగు అన్న మాటకు అర్థం అది. చూడండి, ఈ లోక సంబంధమైన వెలుగు ఉంది. ఏది? దేవుడు పగలు వెలుగు ఇవ్వడానికి సూర్యుడిని చేశాడు, రాత్రులు వెలుగు ఇవ్వడానికి చంద్రుడిని చేసి ఉన్నాడు. అయితే అవి జీవ వెలుగు కాదు. సూర్యునికి బాగా ప్రకాశిస్తున్న సూర్యునికి అడ్డంగా ఒక దట్టమైన నల్లటి మేఘం వచ్చేసింది అంటే మొత్తం సూర్యుడు యొక్క వెలుగంతా పోద్ది, చీకటి ఆవరించేస్తుంది. కానీ దేవుని యొక్క వెలుగు ఎలా ఉంటుందో తెలిసిన, అది చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోతుంది. అంటే ఈ వెలుగు చీకటిని పారద్రోలుతుంది అని అర్థం. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆ సూర్యుని వలె దట్టమైన మేఘం రాగానే చీకటి అలుముకోవడం కాదు. అది దేవుని యొక్క వెలుగు ఎలాంటిదంటే, జీవపు వెలుగు అంటే అది ఎంత గాఢాంధకారమైన చీకటిలో ప్రకాశిస్తూ ఉన్నా చీకటి పారిపోవాల్సిందే, చీకటి పటాపంచలైపోవాల్సిందే. గాని ఆ చీకటి దాన్ని గ్రహించి చీకటి ఆ వెలుగు మీద జయాన్ని పొందలేదు అని దాని యొక్క అర్థం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చూడండి, ఆ వెలుగు వచ్చి మనందరినీ కూడా వెలిగిస్తా ఉంది. మనం ఒకానొకప్పుడు పరలోక రాజ్యాన్ని వెళ్ళే మార్గం ఏదో తెలియక మనం ఈ లోకంలో చీకట్లో సంచరిస్తూ ఉన్నాం. అవును, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు వచ్చిన దినాల్లో ఈ చీకటి లోకమంతా చీకటితో అలుముకొని ఉంది, చీకటికి అమ్ముకొని ఉంది. ఆ చీకటిలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో జన్మించాడు, నిజమైన వెలుగుగా జన్మించాడు. జన్మించి ఆయన లోకంలో ఉన్న మనుషులందరినీ వెలిగిస్తా ఉన్నాడు. అందుకనే ఒకానొకప్పుడు మనకి యేసు ప్రభు ఎవరో తెలియదు, ఒకానొకప్పుడు ఈ యొక్క ప్రార్థన అంటే ఏంటో తెలియదు, ఒకానొకప్పుడు ఈ పరలోక రాజ్యాన్ని గురించి ఏం తెలియదు. అయితే ఎప్పుడైతే వచ్చి ఆయన మనల్ని వెలిగించి ఉన్నాడో, మనం వెలిగించబడి మనం ప్రభుని తెలుసుకుని ఉన్నాం, ప్రభుని వెంబడిస్తూ ఉన్నాం, ప్రభు గురించి పాడుతూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, అనేక మంది చెప్తూ ఉన్నాం. ఈ విధంగా మనం ప్రభువులో ఆనందించి సంతోషిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రేమైన సహోదర సహోదరి, ఆ యొక్క నిజమైన వెలుగు వచ్చి మనందరినీ కూడా వెలిగిస్తా ఉంది. ఒకానొకప్పుడు అది మనం వెలిగించలేదు, మనం చీకట్లో ఉన్నాం. మనం దేంట్లో ఉన్నామో, ఏ దారిలో వెళ్తున్నామో ఆ దారే మనల్ని పరలోక రాజ్యాన్ని నడిపిస్తుందేమో అనుకున్నాం. కానీ నిజమైన వెలుగు వచ్చి ఎప్పుడైతే వెలిగించిందో మనకు అర్థమైంది పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ఏది, ఎలా వెళ్తే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం అన్న వివరాలన్నీ కూడా మనకు తెలిసి మనం నిజమైన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మనం వెంబడించడం ప్రారంభించి ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఆ ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని నడిపిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్త వినండి. అయితే ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళతో కూడా వెళ్తూ ఉన్నాడు. పగలు ఆయన మేఘ స్తంభంగా ఉన్నాడు, రాత్రులు ఆయన అగ్ని స్తంభంగా ఉన్నాడు. చూడండి, పగలు ఈ సూర్యుని యొక్క వెలుగుంది కాబట్టి ఆయన మేఘ స్తంభంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ సూర్యుని యొక్క వేడి తన ప్రజలకు తగలకుండా ఉండడానికి. అయితే రాత్రులు అంతా కూడా గాఢాంధకారమైన చీకటిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆయన అగ్ని స్తంభంగా ఉన్నాడు, వెలుగునివ్వడానికి. ఆ విధంగా వాళ్ళ యొక్క యాత్ర సాగుతా ఉంది. వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరి ఆ యొక్క ఎర్ర సముద్రం తీరం దగ్గరకు వచ్చే వరకు
వాళ్ళు వచ్చారు. వచ్చేటప్పటికి చాలా అలసిపోయారు, అక్కడ ఆగారు. అయితే చూస్తే వెనక ఫరో సైన్యం తరుముకుంటా వస్తా ఉంది చాలా దూరంగా. ఆ యొక్క దుమ్మంతా రేగుతా ఉంది, చాలా వేగంగా రథాలు గుర్రాలు వేసుకుని వస్తా ఉన్నారు ఆ యొక్క ఫరో సైన్యం. ఇక్కడ ఇశ్రాయేలీయులు వెనక తిరిగి చూసి కంగారైపోతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు మోషే దగ్గరికి వెళ్ళారు, మోషే మీద తిరగబడుతున్నారు. మోషే దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు తెలిసిన? అప్పటి వరకు వాళ్ళకి ముందుగా ఉండి నడిపిస్తున్న ఆయన ఇశ్రాయేలీలకి ఐగుప్తీయుల యొక్క సైన్యానికి మధ్యలో వెళ్ళి నిలబడ్డాడు. ఇక్కడే మీరు చూసినట్లయితే ఈ వెలుగులో నడిచేది ఇదంతా మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలకి ఐగుప్తీయులకి మధ్యలో వెళ్ళి నిలబడ్డాడు. నిలబడితే ఆయన ఇటువైపు ఏమో ఇశ్రాయేలీలకి వెలుగునిస్తున్నాడు, అటువైపు ఐగుప్తీయులకి చీకటినిస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఇక్కడే మనకు అర్థమవుతుంది, వీళ్ళు వెలుగులో నడుస్తూ ఉన్నారు, వాళ్ళు చీకటిలో నడుస్తున్నారు. వాళ్ళు చీకటి సంబంధులు. వాళ్ళు వెలుగును అనుసరించి నడవట్ల ఐగుప్తీయులు, వాళ్ళంతా కూడా చీకటి సంబంధులు. చూడండి, ఈయన అటువైపు వెళ్ళి నిలబడేటప్పటికి ఈ ఇశ్రాయేలీలకి ఐగుప్తీయులకి మధ్యలో నిలబడేటప్పటికి ఇశ్రాయేలీలకి ఆ రాత్రంతా ఆ దినమంతా కూడా వెలుగు వస్తా ఉంది. దేవుడు అప్పుడు ఆ టైంలో ఏం చేశాడంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి బలమైన గాలిని పంపించి ఆ ఎర్ర సముద్రం యొక్క నేలంతా ఆరిపెట్టేట్టుగా చేసి అప్పుడు ఇశ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రం గుండా నడిపిస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అప్పటి వరకు వీళ్ళకి అందరికీ కూడా ఐగుప్తు సేన ఫరో సైన్యం అంతటికి కూడా చీకటిగానే ఉంటా ఉంది. వాళ్ళకి ఎప్పుడైతే చీకటి పడిపోయిందో వాళ్ళకి దారి తెలియక, ఎటెళ్ళాలో తెలియక వాళ్ళ ప్రయాణం ఆపేశారు. ఈ లోపు దేవుడు రక్షణ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. మనకు అక్కడే అర్థమవుతుంది, ఇశ్రాయేలీలు వాళ్ళు దేవుని వెంబడిస్తున్నారు కాబట్టి వాళ్ళు వెలుగులో నడుస్తున్నారు. అందుకనే వాళ్ళకి వెలుగు ప్రసరిస్తా ఉంది. వాళ్ళు ఐగుప్తీయులు చీకటి సంబంధులు, వాళ్ళకి చీకటిగా ఉంటా ఉంది. అందుకనే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వాక్యం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. అవునండి, ఆయన వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగై ఉన్నది. ఈ దినమున నా ప్రేమైన సహోదరి, వెలుగులో నడుస్తున్నాను అని చెప్పుకున్నా నీవు ఆయన వాక్యాన్ని చదువుతున్నావా? ఆయన వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకొని ఉన్నావా? ఆయన వాక్యం నీ చేతిలో పట్టుకొని ఉన్నావా? నువ్వు ఆ విధంగా చేసినట్లయితే ఆయన వాక్యంలో మనం చదువుతున్నాం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. నువ్వు ఆ విధంగా చేసినట్లయితే నువ్వు వెలుగులో నడవగలవు. వెలుగులో నడవగలవు. చాలా మంది నేను వెలుగులో నడుస్తున్నా అని చెప్పుకుంటారు, కానీ వాక్యాన్ని చదవరు, వాక్యం వినరు, వాక్యాన్ని ధ్యానించరు, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోరు, వాక్యానుసారంగా నడవరు. నువ్వు ఏది చేయకుండా వెలుగులో ఎలా నడవగలవు? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. అవును, నువ్వు వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే, వాక్యాన్ని విన్నట్లయితే, వాక్యాన్ని ధ్యానించినట్లయితే, వాక్యానుసారంగా నడిచినట్లయితే, చూడండి నీవు వెలుగులో నడుచుకుంటున్నావు అని దాని యొక్క అర్థం. కారణం ఏంటంటే వాక్యమే వెలుగు. కారణం ఏంటంటే ఆ దేవుడే వాక్యమై ఉన్నాడు. అవును, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉంది. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు వాక్యానుసారంగా నడిచినట్లయితే నువ్వు జీవపు వెలుగులో నడుస్తున్నావు అని అర్థం. జీవపు వెలుగులో నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ జీవపు వెలుగులో నడిచినట్లయితే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనమందరం కూడా పరలోక రాజ్యాన్ని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాం. ఆ పరలోక రాజ్యంలోనండి అక్కడ వెలుగునివ్వడానికి సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నక్షత్రాలు ఉండవు. ఇప్పుడు మనం చూసిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా ఒకానొక దినాన గతించిపోతాయి. అవి ఎక్కడికి వెళ్ళాయో తెలియకుండా అవి మాయమైపోతాయి. అయితే
పరలోక రాజ్యంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 21-23, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వాక్యం. అక్కడ మనకి ఏంటి వెలుగు అనేది మనం చూసినట్లయితే, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్ల దానికి దీపము. అందరు హల్లెలూయా చెప్పండి. గొర్రె పిల్లయే దానికి దీపము, దేవుని మహిమే దానిలో ప్రకాశించున్నది. ఇది జీవపు వెలుగు, ఇది నిజమైన వెలుగు, ఇది శాశ్వతమైన వెలుగు. ఈ దినమున నా ప్రియమైన సహోదర సహోదరి, నీవు ఇంతకాలం ఆ సూర్యుడిని చూసి అదే నిజమైన వెలుగు అనుకున్నావు, ఆ చంద్రుడిని చూసి అదే నిజమైన వెలుగు అనుకున్నావు. ఈ దినమున ప్రభు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అవన్నీ కూడా తాత్కాలికమైన వెలుగులే, దేవుడు సృజించిన ఆ యొక్క సృష్టి. కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నాడే, ఆయనే లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆయనే నిజమైన వెలుగై ఉన్నాడు, ఆయనే జీవపు వెలుగై ఉన్నాడు. ఇది మొదటి విషయం. ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే మనం కూడా ఎలా నడుచుకోగలమంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవవలసిన వాళ్ళమై ఉన్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. మనం వెలుగులో నడుస్తున్నాం. మనం ఆ వెలుగులో నుంచి మనం గాని త్రోవ తప్పినట్లయితే, చీకటిలోనికి వెళ్ళినట్లయితే మన యొక్క పని అంతా కూడా అంతమైపోద్ది. అవును, వాక్యంలో మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ యొక్క దేవదూతలు ఉన్నారు. ముఖ్యంగా దేవుడు మనిషిని చేయకముందు దేవదూతలు చేసి ఉన్నాడు. ఆ దేవదూతలు పరలోక రాజ్యంలో దేవుని సముఖంలో ఉన్నారు. అయితే ఆ దేవదూతల్లో ఒక దూత ఉన్నాడు, ప్రధాన దూత అయిన లూసిఫర్. ఆ పరలోక రాజ్యం అండి అంతా వెలుగుమయమే. దేవదూతల్లో కూడా దేవుడు వెలుగుని ఇచ్చి ఉన్నాడు, దేవునిలో కూడా వెలుగుంది. అయితే నిత్యం వెలుగులో ఉంటున్న వీళ్ళు ఏం జరిగిందంటే, ఒక దినమున ఆ యొక్క లూసిఫరు లోపల అక్రమాన్ని పెంచుకుంటూ వచ్చాడు. వెలుగులో నడిచే వాళ్ళు వెలుగులోనే ఉండాలి, కానీ మధ్యలో చీకట్లోకి వెళ్ళకూడదు. వాడు లోపల అక్రమాన్ని పెంచుకుంటా వచ్చి, అన్యాయాన్ని పెంచుకుంటా వచ్చి, వాడు చూడండి తన్ను తాను హెచ్చించుకుంటాం, దేవునికి విరోధమైన ఆ యొక్క తలంపులు తలస్తం ప్రారంభించాడు. ఎప్పుడైతే అతనిలో చీకటి అనేది ప్రారంభమైందో, అతడు అపవిత్రపరచబడి పరలోక రాజ్యంలో ఉండకుండా త్రోసివేయబడి అతడు అపవాదైన సాతానుగా మారిపోయాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వెలుగులో నడుస్తున్న నీలో చీకటి అనేది రాకూడదు. చీకటి అనేది వచ్చిందా, నీ యొక్క పని అంతే, అంతటితో ముగించబడింది. బైబిల్లో మనం ఇంకా ఎంతమందిని చూసినా అంతేనండి. చూడండి, ఆకాను చూస్తే ఆకాను దోపుడు సొమ్ముని ఆ యొక్క దాచిపెట్టుకున్నాడు. కాబట్టి ఆ యొక్క చీకటి క్రియ వలన అతడు అక్కడ అంతమైపోయాడు. గెహాజీ చూస్తే గెహాజీ కూడా ఆ నయమాను ఇస్తా అన్న ఆ యొక్క కానుకని ప్రవక్త వద్దంటే ఈయన వెళ్ళి అబద్ధాలు చెప్పి తెచ్చుకున్నాడు. ఆ చీకటి క్రియ ఎప్పుడైతే నయమాన్లో కనబడిందో, ఆ యొక్క ఆ గెహాజీలో కనబడిందో, గెహాజీ ఆ నయమాను పోగొట్టుకున్న కుష్టి వ్యాధి అతను మాత్రమే కాదు, అతని కుటుంబం అంతటికి కూడా సంప్రాప్తమైనట్టుగా మనం చూస్తున్నాం. అలా కృత నిబంధనలోకి చూసినట్లయితే అననీయ సపీరా వీళ్ళు అబద్ధం చెప్పారు, మోసం చేశారు, దొంగతనం చేశారు. చీకటి ఎప్పుడైతే వాళ్ళలో ప్రవేశించిందో ఏం జరిగిందంటే, ఆ చీకటి వలన వాళ్ళు ఆ యొక్క అక్కడే వాళ్ళు పడి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. ఈ దినమన్న నా ప్రియమైన సహోదర సహోదరి, వెలుగులో నడుస్తున్న నిన్ను అపవాదైన సాతానుడు తప్పించాలని చూస్తాడు. జాగ్రత్త. ఈ లోక సంబంధమైన ఆశలు చూపించి, ఈ లోక సంబంధమైన ఎర్రలు నీకు వేసి, ఎలాగైనా వెలుగులో నడుస్తున్న నిన్ను చీకటిలోని మలచాలని చూస్తాడు. అక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం. మనం ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే మనం కూడా నడవాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవలసిన వాళ్ళమై ఉన్నాం. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇక రెండో విషయం మనం చూసినట్లయితే,
ఎఫెసీయులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను. అదిగా వినాలి ఇక్కడ, అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఒకటి, మనం వెలుగులో నడవాలి. 2, ప్రేమ కలిగి నడుచుకొనుడి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, ఆయన దేంతో పోల్చి చెప్తున్నాడు అని అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని తో పోల్చి చెప్తున్నాడు. ఆయన ఎలాగైతే ఆ సంఘమును ప్రేమించి, మనల్ని ప్రేమించి, మనం పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగా బలిగాను అప్పగించుకున్నాడో, అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అంటున్నాడు. దేవుని వాక్యంలో మనం కానీ చూసినట్లయితే, వాక్యమంతా పరిశోధించినట్లయితే, వాక్యం అంతటిలో కల్లా ఒకే ఒక శ్రేష్టమైనది ఉందండి. అదేంటిదంటే ప్రేమ. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఇదే అధ్యాయం ఎఫెసీ 5:22. చూడండి, ఒక్క నిమిషం. ఇది ఎఫెసీ కాదు, గలతీయులు రాసిన పత్రిక, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం. 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. చూడండి, ఈ ఆత్మ ఫలములో ప్రారంభంలోనే మనం చూస్తున్నాం ప్రేమ అంటున్నాడు. ప్రేమతోనే ప్రారంభిస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమతోనే ప్రారంభిస్తున్నాడు. ఆత్మ ఫలములో ప్రథమంగా మనకు కనిపించేది ఏంటిదంటే ప్రేమ. ఇప్పుడు యోహాన్ మొదటి పత్రిక రండి, 4వ అధ్యాయం. యోహాన్ మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి. ప్రియులారా, యోహాన్ మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము. ఎలా అనగా, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమయ్యున్నాడు. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారునిగా లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమను ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించదమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూసి ఉండలేదు. మనం ఒకరిని ఒకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచిండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణ మగును. దీని వలన మనము ఆయన యందు నిలిచిందామని ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం నుండి 13వ వచనం వరకు యోహాను సువార్త యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం కానీ చూసినట్లయితే
మనము ఒకరిని ఒకడు ప్రేమించిన ఎడల దీని ద్వారా చూడండి ఆయన ప్రేమ మన యందు నిలిచిండును. దీని ద్వారా మనం ఆయన్ని ప్రేమిస్తామని మనం తెలుసుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఒకరినొకడు ప్రేమిస్తే దేవుని యొక్క మన యందు నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమవుతుంది. మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి. పాత నిబంధనలో దేవుడు మోషేకి సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. ఆ 10 ఆజ్ఞల్ని మనం కానీ పరిశీలించి చూసినట్లయితే క్రొత్త నిబంధనలోకి వచ్చి అవి 2 ఆజ్ఞలుగా మార్చబడ్డాయి. అంటే 8 ఆజ్ఞలు కొట్టేలేదండి. 5 ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా, ఇంకో 5 ఆజ్ఞలు మరొక ఆజ్ఞగా అవి చేయబడ్డాయి, డివైడ్ చేయబడ్డాయి, విభజించబడ్డాయి. మనం చూసినట్లయితే ఈ 2 ఆజ్ఞలుగా చేశాడు కదా 10 ఆజ్ఞల్ని. ఆ 2 ఆజ్ఞలు కూడా ప్రేమను గురించే ఉన్నాయి. చూడండి, మొదటి 5 ఆజ్ఞలు మనం చూసినట్లయితే మనం దేవుని ప్రేమించవలసిన విధానం. అవును, మనం చూసినట్లయితే చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు. అక్కడ మనం కానీ చూసినట్లయితే నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. 5 ఆజ్ఞలు దీంట్లో ఉన్నాయి. మనం దేవుని ఎలా ప్రేమించాలి అనేది ఒక ఆజ్ఞగా చేయబడింది. ఆ తర్వాత 2వది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలెనన్నది 2వ ఆజ్ఞ. అందరూ హల్లెలూయా చెప్పండి. అంటే 10 ఆజ్ఞల్లో మిగతా 5 ఆజ్ఞలు మనము మన పొరుగు వాళ్ళని ఎలా ప్రేమించాలి అని ఉన్నది మిగతా 2వ ఆజ్ఞ. అంటే మిగతా 5 ఆజ్ఞలు ఆ 2వ ఆజ్ఞ. మొదటి ఒక 5 ఆజ్ఞలేమో మనం దేవుని ఎలా ప్రేమించాలి అనేది, మళ్ళీ మిగతా 5 ఆజ్ఞలేమో మనం మన యొక్క తోటి వాళ్ళని లేదా మన పొరుగు వాళ్ళని ఎలా ప్రేమించాలి అనేది. ఈ 2 దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిన నాట్లో ఉన్నది ప్రేమను గురించి. ప్రేమ కలిగి నడుచుకోవాలి. మనం దేవునితో ఎలా ప్రేమ కలిగి నడుచుకోవాలి, మనం మన పొరుగు వాళ్ళతో ఎలా ప్రేమ కలిగి నడుచుకోవాలి అనేది ఆ 10 ఆజ్ఞలలో ఉన్న సారాంశం. ఇదే యోహాన్ మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం కానీ చూసినట్లయితే, యోహాన్ మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. ఎవడైనాను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవునిని ప్రేమింపలేడు. బ్రాకెట్లో ఎట్లు ప్రేమించగలడు? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పుకుంటున్న వాడు 21 వచనం కూడా, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం. అందరూ హల్లెలూయా చెప్పండి. 2 ఆజ్ఞలు ఉన్నాయి కదండి. ఆ 2 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఖచ్చితంగా పాటిస్తానండి. ఏంటి ఆజ్ఞ? నేను దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమిస్తానండి. అయితే 2వ ఆజ్ఞ ఉందే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది మేము చెయ్యమండి అని చాలా మంది చెప్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవునిని ప్రేమించలేడు. లేదా ఎలా ప్రేమించగలడు అంటున్నాడు. చూడండి, కనబడే నీ సహోదరుని ప్రేమించిన వాడు కనబడని దేవుని ఎలా ప్రేమించగలడు అంటున్నాడు. అవునండి, ఈ దినమున నా ప్రేమైన సహోదర సహోదరి, ఆ 2 ఆజ్ఞలు పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలు, క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలుగా చేయబడిన 2 ఆజ్ఞలు మనం పాటించవలసిన వాళ్ళమై ఉన్నాం.
చూడండి ఎలా లింక్ పెట్టాడు. మనం కేవలం దేవుణ్ణి ప్రేమిస్తాం, నా యొక్క పొరుగువాడిని, నా సహోదరుని నేను ప్రేమించనంటే కుదరదు అని చెప్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏంటి? పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏంటి? మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం నుండి చూద్దాం. పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏంటి? మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వాక్యం నుండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతను నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకోండి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు 1-2 వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. చూడండి, నీ సహోదరుడు లేదా నీ పొరుగువాడు నువ్వు ఎలా ప్రేమించాలి అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. నీ ఎడల ఏదైనా తప్పుదం చేస్తే అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి అతన్ని గద్దించాలి. అతని మాట ఏం లేదు, 2-3 సాక్షులు వెంట పెట్టుకొని వెళ్ళి అతన్ని గద్దించాలి. అయినా వాళ్ళ మాట కూడా వినలేదు, నువ్వు సంఘంలో చెప్పాలి. అయినా సంఘం యొక్క మాట కూడా వినలేదు, అతన్ని నువ్వేం చేయాలంటే ఒక అన్యునిగాను సుంకరిగాను ఎంచాలి అని ప్రభు ఒక మాదిరి ఇక్కడ నేర్పించి ఉన్నాడు. కానీ దినమున విచిత్రం ఏంటంటే ప్రభు యొక్క మాదిరి పాటించట్లా. చాలా మంది ప్రభు యొక్క మాదిరి పాటించట్లా. ఈ యూట్యూబ్ ఒకటి దొరికింది, ఈ యూట్యూబ్ పెట్టుకొని ఏం చేస్తున్నారంటే ఈ యూట్యూబ్ ద్వారా ఒకళ్ళు విమర్శించుకుంటున్నారు. అవునండి, చూడండి, సిద్ధాంతాలు వేరు ఉన్నాయి, సంఘాలు వేరు ఉన్నాయి, సిద్ధాంతాలు వేరు ఉన్నాయి. నా సిద్ధాంతమే కరెక్ట్, నా సిద్ధాంతమే కరెక్ట్, నీ సిద్ధాంతం తప్పని బైబిల్లో ఎక్కడ కూడా ప్రభు యూట్యూబ్ ద్వారా ఒకరినొకరు గద్దించుకోండి అని చెప్పలా. ఏం చెప్తున్నారు మళ్ళీ గద్దించే వాళ్ళు? సోదరుడా, నిన్ను ప్రేమించి నేను చెప్తున్నా, ప్రేమించి చెప్పవలసిన విధానం ఇద్దండి, గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్తలో ప్రభు నేర్పిన మాదిరిది. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి అతను గద్దించు, యూట్యూబ్ ద్వారా కాదు. అతడు నీ మాట వినకపోతే 2-3 సాక్షులు వెంట పెట్టుకుని వెళ్ళి గద్దించు, యూట్యూబ్ ద్వారా కాదు. అతను వాళ్ళ మాట కూడా వినకపోతే సంఘంలో చెప్పు, సంఘంలో చెప్పు, యూట్యూబ్ లో కాదు. హలో, యూట్యూబ్ లో కాదు, సంఘంలో చెప్పు. సంఘం యొక్క మాట కూడా వినకపోతే అతన్ని సుంకరిగా నిర్ణయించు. ఈ విధంగా నువ్వు ఒకరి మీద ఒకరు నువ్వు ఈ విధంగా విమర్శించడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క క్రైస్తవత్వం, దేవుని యొక్క భక్తి, ప్రార్థన అంతా కూడా చులకనైపోతుంది. అన్య జనుల ఎదుట నువ్వు చులకన చేస్తున్నావు దేవుణ్ణి, నువ్వు దేవుణ్ణి చాలా పలసం చేస్తున్నావు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని జనులందరూ కూడా బాగా రెచ్చిపోతున్నారు దేవుని యొక్క బిడ్డల మీద. వాళ్ళు దాడులు చేస్తున్నారు, అనేక అశాంతిని కలుగు చేస్తున్నారు. దానికి కారకుడు నువ్వే, నువ్వు తెలుసుకో. ఈ దినమున వాక్యం ద్వారా ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీకు ఏదైనా తప్పు అనిపించింది, చూడండి, ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో వాక్యం చెప్పే ప్రతి ఒక్కరికి ఆ ఫోన్ నంబర్స్ ఉంటాయి, ఏమంటారు ఆ యొక్క వాట్సాప్ నంబర్స్ ఉంటాయి. వాళ్ళని సంప్రదించి వాళ్ళతో మాట్లాడు. వాళ్ళు ఎక్కడో అడ్రస్ తెలుసుకొని వెళ్ళు, వాళ్ళని కలువు, మాట్లాడు. అది దేవుడు నేర్పించిన పద్ధతి. ప్రేమ కలిగి నడుచుకుంటాం అంటే అది. నీ సహోదరుని లేదా నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే అది. దానికి మించింది వాక్యానికి విరుద్ధమైనదంతా కూడా అపవాది నుంచి పుట్టిందే. మత్తయి సువార్త ఇప్పుడు మన సహోదరుని ప్రేమించడం అంటే రెండో విషయం. మొదటి విషయం ఇది, రెండో విషయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వాక్యం. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన యెడల మీకు ఏమి ఫలము కలుగును? సుంకరులను
అలాగు చేయుచున్నారు కదా. చాలా జాగ్రత్త వినండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, అవతల వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళని ద్వేషిస్తున్నా. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమనంటే, మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను కూడా అలాగ చేయుచున్నారు కదా. సహోదరుని ప్రేమించడం అంటే దాని యొక్క అర్థం మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళనే మీరు ప్రేమించాలి అని కాదు. మిమ్మల్ని ప్రేమించి వారిని ప్రేమించాలి, మిమ్మల్ని ద్వేషించి వారిని కూడా ప్రేమించాలి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. సహోదరుని ప్రేమించడం, మన పొరుగు వాళ్ళని ప్రేమించడం అంటే అది ప్రేమించే వాళ్ళనే ప్రేమించడం కాదు, ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించాలి. ఇక మూడో విషయానికి మనం వచ్చి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అందరూ హల్లెలూయా చెప్పండి. మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అవునండి, శత్రువుల్ని ప్రేమించండి, ప్రేమిస్తాం. హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయమండి. ఏం ప్రార్థన చేస్తాం? దేవా, వాళ్ళు నన్ను హింసిస్తున్నారు కాబట్టి వాళ్ళు మట్టి కొట్టుకుపోవాలి, వాళ్ళు అంతకంతకి దిగజారిపోవాలి, వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి. అదే ప్రార్థన. చూడండి, హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం అంటే అదే. చాలా మంది దేవుని యొక్క బిడ్డలు చేస్తా ఉన్నారు. నా కళ్ళతో నేను చూసాను, నా చెవులతో నేను విన్నా, అందుకే నేను చెప్తూ ఉన్నా. మనల్ని హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటే అది కాదు ప్రార్థన. యేసు ప్రభు ప్రార్థన చేశాడు, తను హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు అనంటే, తండ్రి వీళ్ళు ఏమి చేయుచున్నారు వీరికి తెలియదు కాబట్టి చెప్పండి, వీరిని క్షమించు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం అంటే అది. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక చెప్పండి, వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎలా నడుచుకున్నాడు, మన మూలవాక్యం అదే కదా. ఆయన ఎలా నడుచుకున్నాడు, మనం కూడా అలాగే నడుచుకున్న బద్దులమై ఉన్నాం, నడుచుకునవలసిన వాళ్ళమై ఉన్నాం. హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. రోమిల్ రాసిన పత్రికలో 12-14 చదువుదాం. అక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నాడు, హింసించే వాళ్ళ కొరకు ఏం చేయాలో. రోమా 12-14. రోమా 12-14 త్వరగా. మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి, దీవించుడు గాని శపించవద్దు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అవునండి, మిమ్మల్ని హింసించే వారిని దీవించాలి. ఇందాకేం చెప్పాడు? హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడేం చెప్తున్నాడు? హింసించి వారిని దీవించండి. అందరు హల్లెలూయా చెప్పండి. హింసించబడతా ఉండి ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళని దీవించడం అంటే మామూలు మాటలు కాదండి. అందరికి నోళ్ళు రావు. అందరికీ హింసించే వాళ్ళని శపించాలనే వస్తుంది నోరు. ఇక్కడ అంటున్నాడు, దీవించుడు గాని శపించవద్దు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, దీవించండి కానీ శపించవద్దు. అది ప్రేమ కలిగి నడుచుకున్నాం కాదు. ప్రేమ కలిగి నడుచుకునే వాళ్ళు హింసించే వాళ్ళని దీవిస్తారు, కానీ హింసించే వాళ్ళని శపించరు. ఈ దినమున నా ప్రేమైన సహోదరుడు సహోదరి, ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సిలువ వేయబడేటప్పుడు ఆయన హింసించే వాళ్ళు కానీ శపించుంటే దెబ్బతో అందరు కళ్ళెత్తి శపించబడిపోయే వాళ్ళే. అవునండి, మీకు తెలుసో తెలియదు, యేసు ప్రభు సువార్త పరిచర్య చేసిన దినాలు ఆయన ఎప్పుడు ఎవరిని కూడా శపించలే. ఒకే ఒక్కసారి ఒక అంజూరపు చెట్టు
మంచి ఫలములు ఇచ్చే కాలంలో దాని ఫలములు లేకపోతే దాన్ని చూసి ఒకే ఒక్క మాట అన్నాడు, ఇక మీదట నువ్వు ఎన్నటికి నీ కాపు కాయకుందువు గాక అన్నాడు. ఆ ఒక్క మాట అనగానే అందరు చూస్తుండగానే అది తల నుంచి కాలు వరకు అలా ఆకులన్నీ కూడా ముడిచిపోయి మాడిపోయింది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే ఆయనలో అంత శక్తి ఉంది. అయినా ఆయన హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు కానీ, ఆయన హింసించే వాళ్ళని దీవించాడు కానీ ఆయన వాళ్ళని శపించలా. మన పొరుగు వాళ్ళని మనం ప్రేమించడం అంటే దాని యొక్క అర్థం అది. సరే, మన సహోదరులు మనం ప్రేమిస్తే మనకేం జరుగుతుంది? అక్కడ ఏమంటున్నాడు, నీ పొరుగువాన్ని నీవు ప్రేమిస్తే నీవు దేవుని యందు నిలిచి ఉంటావు అంటున్నాడు. చదువుదాం యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు చూసి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. మన సహోదరుని మనం ప్రేమిస్తే ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు మన యందు నిలిచి ఉంటాడు, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమవుతుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనును వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. వాడు దేవుని యందు ఉన్నాడు. మూడవ విషయం ఇదే అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. ఒక్క నిమిషం. యోహాను మొదటి కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కంచును గడగడలాడు తాళమునై ఉందును. అవునండి, ఇక్కడ ఏమంటున్నాడంటే మనుషుల భాషలతో మాట్లాడిన దేవదూతల భాషలతో మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే నేను మ్రోగెడు కంచును గడగడలాడు తాళంనై ఉంటాను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, మనం చూసినట్లయితే మనము ప్రేమ కలిగి ఉండాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా ఇది మొదటిగా ఆయన ఎలా నడుచుకున్నాడు? వెలుగులో నడుచుకొని ఉన్నాడు. అలాగే మనం కూడా వెలుగులో నడవలసిన వాళ్ళమై ఉన్నాం. 2, ఆయన ప్రేమ కలిగి నడుచుకొని ఉన్నాడు. ఆయనే ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి నడుచుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. అపోస్తలుడైన పౌలు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చాలండి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకుంటున్న వాళ్ళు ఆత్మానుసారముగా నడవలసిన వాళ్ళు అయి ఉన్నారు. దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్న మనం ఆత్మానుసారంగా నడవలసిన వాళ్ళమై ఉన్నాం. 2 రకాలైన నడకలు ఉన్నాయి. ఒకటి శరీరానుసారంగా నడుచుకొనడం, 2 ఆత్మానుసారంగా నడుచుకుంటాం. చూడండి, ఆ లోక సంబంధం వాళ్ళైతే శరీర సంబంధంగా నడుచుకుంటారు, శరీరానుసారంగా నడుచుకుంటారు. కానీ ఆత్మ సంబంధం దేవుని బిడ్డలైతే ఆత్మానుసారంగా నడుచుకుంటారు. చూడండి, ఎప్పుడు కూడా మనలో ప్రతి ఒక్కళ్ళలో ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. మనలో శరీరం ఉంది, అంటే ప్రాణం ఉంది, మనలో ఆత్మ కూడా ఉంది.
కాబట్టి శరీరానికి ఆత్మకి మధ్య నిత్యము పోరాటం జరుగుతూ ఉంటుంది. అదే ఈ గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యంలో చెప్తున్నాడు. చదువుదాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అందరు హల్లెలూయా చెప్పండి. ప్రతి మనిషిలో, ముఖ్యంగా దేవుని యొక్క బిడ్డల్లో, శరీరానికి ఆత్మకి, అలాగే ఆత్మకి శరీరానికి విరోధంగా పోరాటం జరుగుతూ ఉంటది. అవును, ఎందుకంటే ఒకానొక దినమున, ఒకానొక కాలంలో, సమయంలో మనం శరీరానుసారంగా జీవించాం. ఇప్పుడు మనం ఆత్మానుసారంగా మార్చబడ్డాం, ఆత్మానుసారమయ్యాం. కాబట్టి మనలో, దేవుని యొక్క బిడ్డల్లో ఈ పోరాటం ఎప్పుడూ ఉంటా ఉంటది. శరీరానికి ఆత్మకి మధ్య పోరాటం జరుగుతూ ఉంటది. ఆత్మకి శరీరానికి మధ్య పోరాటం జరుగుతూ ఉంటది. అయితే ఎవరైతే దేవుని యొక్క బిడ్డలు ఆత్మానుసారంగా నడుచుకుంటారో వాళ్ళలో ఆత్మయే జయాన్ని సాధిస్తుంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రోమా 8:3 నుంచి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3 నుంచి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రము కూడా లోబడదు. కాగా శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచనేరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగిన. చాలండి, అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనసుకి తేడా చూపిస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. శరీరానుసారమైన మనస్సు మరణము అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అలాగే 7వ వచనంలో శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. చాలా జాగ్రత్తగా గమనించండి. శరీరానుసారమైన మనస్సు మరణము అంటున్నాడు, అలాగే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం అంటున్నాడు. ఎవరిలో ఎవరైతే దేవుని నమ్ముకున్నారు, ఎవరైతే దేవుని బిడ్డలై ఉన్నారు, ఎవరైతే మేము దేవునితో నడుస్తున్నాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళలో శరీరానుసారమైన మనస్సు మరణము. అందరు హల్లెలూయా చెప్పండి. అలాంటి వాళ్ళలో శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. ఇంకా మనం కానీ చూసినట్లయితే ఆత్మానుసారమైన మనసు గురించి చూస్తే, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి. అయితే ఒక మాట చెప్తున్నాడు, అదేంటిదంటే ఓకే మనం పాప శరీరంతో ఉన్నాం,
ఈ పాప శరీరంలోంచి మనం విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక పాప శరీరంతో వచ్చి ఉన్నాడు. ఆయన శరీర సంబంధంగా మరణించినాడు. ఎవరైతే ఆ విధంగా శరీర సంబంధంగా మరణిస్తారో వాళ్ళలో దేవుని యొక్క ఆత్మ జీవిస్తూ ఉంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవును, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరారు అంటున్నాడు. అవునండి, శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచనేరారు. మనకు స్పష్టంగా బేతద గ్రామంలో ఆ మరియా మార్త వాళ్ళ ఇంట్లో మనకు అర్థమవుతా ఉంది. అదేంటిదంటే అక్క ఆ మార్తమ్మ, ఆ యొక్క మరియా మార్త అక్కేమో ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆమె చక్కగా దేవుని మాటలు వింటా ఉంటే, చెల్లి మార్తమ్మేమో ఈ శరీర సంబంధమైన కార్యక్రమాల మునిగి తేలుతా ఉంది. ప్రభు వచ్చాడు, ప్రభుకి ఏదో పెట్టాలి, ప్రభుకి ఏదో వండాలి అని వంటగదిలోనే పరిమితం అవుతా ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచనేరరు. ఆమె ఎంత కష్టపడుతున్నా ప్రభు ఏమాత్రం ఆమె ఎందుకు సంతోషించట్లే. కానీ ఈ మరియమ్మ చూడండి, ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆమె దేవుని యొక్క మాటలు వింటా ఆ హృదయంలో భద్రపరుచుకుంటున్నప్పుడు ఆమె యందు దేవుడు సంతోషిస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఒకే ఇంట్లో రెండు రకాలైన స్వభావాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆమెమో శరీర సంబంధమైన స్వభావం, ఏం తినాలి ఏం త్రాగాలి అని. ఈమెమో ఆత్మ సంబంధమైన స్వభావం. ప్రభు ఆయన వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆయన ఉన్న కొద్దిసేపట్లో ఆ పరలోక రాజ్యాన్ని గురించిన విషయాలు విందాం, దేవుని యొక్క రాజ్యాన్ని గురించిన విషయాలు విందాం అని ఆమె దేవుని యొక్క ఆత్మానుసారముగా ఆమె ఆలోచిస్తా ఉంది. ఈ దినమున నా ప్రేమైన సహోదర సహోదరి, నీవు ఆత్మానుసారంగా జీవించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు శరీర సంబంధంగా ఆలోచించకూడదు, శరీరానుసారమైన మనసు నీలో ఉండకూడదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మంచి ఉదాహరణ చెప్తూ ఉన్నాడు శరీరానికి ఆత్మకి మధ్య జరిగే పోరాటం గురించి. 7వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నుండి, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. వినండి, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాను. చాలా జాగ్రత్త వినండి. ఒక మనిషిలో నిత్యం శరీరానికి ఆత్మకి మధ్య జరిగే పోరాటం జరుగుతూ ఉంటుందని నేను మీతో చెప్పి ఉన్నాను. ఆ పోరాటం గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు అనుకుంటున్నాడు ఏమందంటే, నేను మేలు చేయాలని కోరుకుంటున్నాడంట. అందరూ హల్లెలూయా చెప్పండి. నేను మేలు చేయాలి అనుకుంటున్నాడు, కీడు చేయకూడదు అనుకుంటున్నాడు. అది దేని ద్వారా కలుగుతుంది? ఆయన యొక్క ఆత్మ ద్వారా కలుగుతుంది. అయితే చేయాలనుకున్న మేలు చేయకూడదు అనుకున్న కీడుని చేస్తా ఉన్నాడు. దానికి కారణం ఏంటో పౌలే చెప్తున్నాడు. నా యందు అంటే నా శరీరమందు నివసించు పాపమే గాని నేను కాను అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. శరీరానికి ఆత్మకి మధ్య జరుగుతున్న యొక్క పోరాటంలో ఈ యొక్క శరీరమే పై చేయి సాధిస్తా ఉంది. ఏ కీడైతే చేయకూడదు అనుకుంటున్నాడో ఆ కీడే చేస్తా ఉన్నాడు. అందుకనే నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని యొక్క బిడ్డ, ఆత్మానుసారంగా నడవాలి అనుకుని తీర్మానం చేసుకున్న నీవు ఆత్మను అనుసరించే నడుచుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-26 వచనాలు చదువుదాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-26 వచనాలు.
మనము ఆత్మను అనుసరించి నడుచుకున్న వారమై జీవించే వారమైతమా? ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. చూడండి, ఒకరికొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరం అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. అందరు హల్లెలూయా చెప్పండి. ఎవరైతే ఆత్మానుసారంగా నడవాలని తీర్మానం చేసుకుంటారో ఈ నూతన సంవత్సరం మొదటి నెల మొదటి దినం నుండి వాళ్ళకి ఒక సూచన చెప్తున్నాడు. మనం చూడండి, దేవుని ఆత్మను అనుసరించి జీవించు వారమైతే మా దేవుని ఆత్మను అనుసరించి క్రమముగా మనం నడుచుకోవాలి. ఆ క్రమాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ఏంటో తెలిసిన? ఒకటి, ఒకరినొకరము వివాదమునకు రేపకయు, అంటే ఒకరినొకరు రెచ్చగొట్టకూడదు. ఏదో సంఘం విషయంలో అయినా సమాజం విషయంలో అయినా ఒకరినొకరము వివాదమునకు రేపకయు, అంటే రెచ్చగొట్టకయు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్ గా గొడవ చేయరు కానీ రెచ్చగొడుతూ ఉంటారు. అలా రెచ్చగొట్టద్దు, లేదా వివాదమునకు రేపకయు. అంటే అయ్యి చూడండి, ఈ యొక్క నిప్పు ఉంది, ఆ నిప్పుకి ఇంకా కట్టెలు పెడితే ఇంకెక్కువద్దు, లేదా పెట్రోల్లో డీజిల్లో కిరసనాయిల్ పోస్తే ఇంకెక్కువద్దు. అలా వివాదంకు రేపుతా ఉంటారు. అదేంటో వాళ్ళ ఆనందం, వాళ్ళు పోట్లాడుకుంటూ ఉంటే చూసి ఆనందించాలని. రెండోది, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు. అందరు హల్లెలూయా చెప్పండి. అసూయ ఎందుకండి? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, మేము ఎప్పుడో దేవుని నమ్ముకున్నాం, మేము చాలా సీనియర్ విశ్వాసులమి, మేము ముందు నుంచి ఈ సంఘానికి మేము చెందిన వాళ్ళం, ఈ సంఘంలో ముందు నుంచి ఉన్నాం, మూల రాయిగా ఉన్నాం, మూల స్తంభంగా ఉన్నాం, మేము ఈ సంఘ పెద్దలుగా ఉన్నాం. అయితే నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు మాకన్నా ఇంకా ముందు ఉంటున్నారు అని అసూయ. ప్రార్థన చేయమన్నప్పుడు చేస్తున్నారు, వాక్యం చదవమన్నప్పుడు వెంటనే చదివేస్తున్నారు, లేదా పాటలు బాగా పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, లేదా దేవుళ్ళు ముందుకు సాగుతున్నారు. అసూయ అసూయ అసూయ. అందరూ హల్లెలూయా చెప్పండి. అసూయ ఎందుకు? ఒకరి యందు ఒకరు అసూయ పడద్దు. నీకు కుదరట్లేదా? నువ్వు కూడా అలా ప్రయత్నం చేయి. వాళ్ళు చేసినట్టుగా నువ్వు కూడా చేయాలని ప్రయత్నం చేయి. నేను సీనియర్ అని చెప్పిన లాభం ఏముంది? ఒకరి యందు ఒకరు అసూయ పడకి. చూడండి, వాళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళని కూడా ఎదగనివ్వరు. ఇది అసూయ అంటే. మూడో మాట చెప్తున్నాడు, వృధాగా అతిశయపడకి ఉందము. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. వృధాగా అతిశయపడకి ఉండము. దీన్ని ఏమంటారంటే జీవపు డంబము అంటారు. ఏముండదు, వృధాగా అతిశయపడుతూ ఉంటారు. అదే చెప్తారు చూడండి, అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటారే, వృధాగా అతిశయపడతారు. అందరూ హల్లెలూయా చెప్పండి. డబ్బా కొట్టుకుంటూ ఉంటారు, డ్రమ్ కొట్టుకుంటూ ఉంటారు, ఏముండదు, వృధాగా అతిశయం. నేను ఇంత అని ఓకే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ దినమున నా ప్రేమైన సహోదరి, నువ్వు వృధాగా అతిశయపడద్దు. నువ్వు ఆత్మను అనుసరించి జీవించే వారం అయితే మా ఆత్మను అనుసరించి క్రమముగా మనం నడుచుకోవాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములను దేని వలన కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. చూడండి, మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటం లేదు, నరాచ చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవునిని అడగనందున మీకు ఏమీయో దొరకదు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ 2 వచనాలు తర్వాత మళ్ళీ మీరు చదువుకోండి. ఇది శరీరానుసారమైన మనస్సు, దేవుని అడగట్లేదంట.
దేవుని అడగడం తప్పించి అన్నీ చేస్తున్నారు. ఆశిస్తున్నారు, అలాగే నరాత్య చేస్తున్నారు, మత్సరపడుతున్నారు, పోట్లాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, చేయవలసినంతా చేస్తున్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మానుసారులు ఏం చేస్తారంటే ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఏది చేయరు, వాళ్ళు దేవుణ్ణి అడుగుతా ఉంటారు. అందరు హల్లెలూయా చెప్పండి. గల్తీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వాక్యం. గల్తీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వాక్యం. అక్కడ అపోస్తలుడైన పౌలు చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు గల్తీ సంఘం గురించి. మీరు ఇంత అవివేకులైతిరా, వినండి వినండి, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. చూడండి, వీళ్ళు అన్యులు కాదు. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్నాడు. గలతీ సంఘం కొన్ని లక్షల మంది జనం, బయలుదేరండి వాళ్ళు దేవుని యొక్క కొన్ని లక్షల మంది జనం బయలుదేరండి వాళ్ళు దేవుని యొక్క నడిపింపులో నడుస్తున్నారు, బానే ఉంది. అయితే దేవుడు ప్రతి దినం వేకువజామున అనేది మన్నా కురిపిస్తున్నాడు. మన్నా అనేది భూమి మీద దొరికే ఆహారం కాదండి, అది పరలోకం నుంచి దేవుడు తన ప్రజల కొరకు ప్రత్యేకంగా కురిపించిన ఆహారం. ఆహారం ఎంత శ్రేష్టమైందంటే రోగాలు, అది తింటే రోగాలు రాదు, అది తింటే ఒక మాటలో చెప్పాలండి సావరు, కరెక్ట్ గా చెప్పాలండి. అయితే అంత శ్రేష్టమైన ఆహారం, మంచి పౌష్టికాహారం దేవుడు వాళ్ళకి పరలోకం నుంచి కురిపిస్తుంటే వీళ్ళు తింటా ఉండి కూడా వీళ్ళు సనగడం ప్రారంభించారు. అలాగే మాకు మాంసం కావాలని సణిగితే దేవుడు వాళ్ళకి పూరేలను రప్పించాడు. ఎంతగా రప్పించాడంటే వాళ్ళు ఎంతగా తిన్నారంటే ముక్కులోంచి బయటకు వచ్చేటట్టు తిన్నారు. చూడండి, ఆత్మానుసారంగా ప్రారంభించారు, శరీరానుసారంగా ముగిస్తున్నారు. మన్నా తింటూనే ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఐగుప్తులో మాకు మరి దోసకాయలు, కీరకాయలు, ఉల్లిగడ్డలు మాకు దొరికేయి, ఉచితంగా నైల్ నదిలో చేపలు పట్టుకొని తినేవాళ్ళం, ఇదేంటిది మాకు ఇక్కడ ఏమీ దొరకట్లేదు అని అంటున్నాను. అరే బాబు, దోసకాయలు, కీరకాయలు, ఉల్లిగడ్డల కంటే కూడా శ్రేష్టమైన ఆహారం పరలోకం నుంచి దేవుడు కుమ్మరిస్తుంటే మన్నా అనే ఆహారం తింటా ఉండి కూడా వీళ్ళు ఎంత దారుణంగా, ఎంత ఒక మాటలో చెప్పాలంటే ఎంత ఇదిగా హీనంగా తయారైపోయారంటే ఆ ఐగుప్తులో క్షయమైపోయే ఆహారాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దానిని ఏమంటారంటే శరీరానుసారులు అంటారు. అందరూ హల్లెలూయా చెప్పండి. నడుస్తున్నదేమో దేవుని నడిపింపులో ఆత్మానుసారంగా నడుస్తున్నారు. నడుస్తున్న వీళ్ళు శరీరానుసారులుగా మారిపోతున్నారు. నా పాయింట్ అది. ఆత్మానుసారులుగా నడుస్తున్న వీళ్ళు ఏమైపోతున్నారు? శరీరానుసారులుగా మారిపోతున్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. గలతీ సంఘాన్ని అపోస్తలుడైన పౌలు అదే వేలు చూపిస్తున్నాడు. ఓ మరింత అవివేకులైతిరా, ఓ గలతీలారా మరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించారు, ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతున్నారా అంటున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, మనం దేవుని బిడ్డలుగా అయ్యామంటే మనం ఆత్మానుసారమే, మనం శరీరానుసారంగా వెళ్ళొద్దు. ఇది మూడోది. మొదటిగా ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడవాలి. 2, మనము ఆయన మనము ఎలా నడవాలంటే ప్రేమ కలిగి నడవాలి. 3, మనం ఆత్మానుసారముగా నడవాలి. చూడండి, 3 పాయింట్స్ అయ్యేటప్పటికి దాదాపుగా నేను ముగించే టైం దగ్గరకు వచ్చేస్తా ఉంది. 4వ పాయింట్ చూసి మనం ఈ దినమున ముగిద్దాం. యోహాను 3వ పత్రిక 4వ వచనం. యోహాను 3వ పత్రిక 4వ వచనం. దానికి అధ్యాయాలు లేవు, ఒకే ఒక అధ్యాయం. యోహాను 3వ పత్రిక 4వ వచనం. త్వరగా. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని నేను వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు.
నాలుగోదిగా మనం ఎలా నడవాలంటే సత్యములో నడవాలి అని చెప్పండి. అందరు ఎట్లా నడవాలి? అందరు చెప్పండి, ఎలా నడవాలి? సత్యములో నడవాలి. ఇంగ్లీష్లో వాకింగ్ ఇన్ ద ట్రూత్ అంటారు, లేదా వాక్ ఇన్ ద ట్రూత్ అంటారు. సత్యములో మనం నడవాలి. అవునండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన దినములలో లోకంలో సత్యం అనేది లేదు. లోకంలో సత్యం అనేది ఏంటో కూడా తెలియదు. అందుకనే పిలాతు ప్రభుని అడుగుతున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వాక్యం. యోహాను సువార్త 18:38. త్వరగా చూడండి. యోహాను సువార్త 18:38. అందుకు పిలాతు, యోహాను 18:38. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. నాకు కావాల్సిన మాట యోహాను 18:38 అని చెప్పారు. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. చూడండి, పిలాతు రోమా గవర్నర్, ఆయనకి సత్యం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు సత్యం అంటే ఏంటో తెలియకుండానే ఆయన గవర్నర్ అయ్యాడు. ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. చూడండి, సత్యం అంటే ఏంటో తెలియక ప్రభుని అడుగుతున్నాడు, సత్యం అనగా ఏమిటి? అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం సత్యంలో నడవాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు ఇంతకీ ఆ సత్యంలో నడవడం అంటే ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వాక్యం. ఎఫెసీ 4:25. అయితే మనము, ఎఫెసీ 4:25, మనము ఒకరికొకరం అవయవములై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకరికొకరం అవయవములై ఉన్నాం. క్రీస్తు శరీరంలో, సంఘం అనబడే శరీరంలో మనమందరం కూడా ఒకరికొకరం అవయవములై ఉన్నాం. ఇప్పుడు ఒక శరీరం ఉంది అనుకోండి, శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? ఆ శరీరం మరొకటేదో కాదు కానీ సంఘం అని ప్రభు చెప్తున్నాడు. శిరస్సు ఏమో ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు, శరీరం ఏమో ఆయన సంఘమై ఉంది. ఆయన సంఘంలో మనమందరం కూడా ఏమై ఉన్నాం? అవయవములై ఉన్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. అందుకనే అక్కడ అంటున్నాడు, మనం ఒకరికొకరం అవయవములై ఉన్నాం గనుక మీరు అబద్ధమాట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. సత్యం మాట్లాడాలంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వాక్యం. త్వరగా చదువుదాం. మత్తయి 5:37. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి లేదా కీడు నుండి పుట్టినది. సత్యం అంటే ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. సత్యం అంటే అదే. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అలా మాట్లాడినా కొంతమంది వినట్లేదు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, యాకోబు రాసిన పత్రిక 5:12. యాకోబు రాసిన పత్రిక 5:12. సత్యం మాట్లాడినా కానీ కొంతమంది నమ్మట్లేదు కాబట్టి కొంతమంది ఈ పని చేస్తూ ఉంటారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని భూమి తోడని మరి దేని తోడని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలేను. అందరూ హల్లెలూయా చెప్పండి. ఏమంటున్నాడు? ఒట్టు పెట్టుకోవద్దు అంటున్నాడు. చాలా మంది అవునంటే అవును, కాదంటే కాదని మాట్లాడినా, సత్యమే మాట్లాడినా నమ్మట్లేదు కాబట్టి ఏం చేస్తారంట? ఆకాశం తోడంటారు, తర్వాత భూమి తోడంటారు, లేదా ఇంకా దేని తోడైనా అంటారు. నా తోడు అంటారు, నా పిల్లల తోడు అంటారు,
నా భర్తతోడు అంటారు, నా భార్యతో, ఇట్లా రకరకాలుగా ఒట్లు పెట్టుకుంటూ ఉంటారు. మీరు తీర్పు పాలు కాకుండానట్లు మీరు ఒట్టు పెట్టుకోకూడదు అంటున్నాడు. అంటే ఒట్టు పెట్టుకునేవాడు ఏమవుతాడు చెప్పండి? తీర్పులోనికి వస్తాడని చెప్పండి. ఏమవుతాడు? తీర్పులోనికి వస్తాడు. ఎదుటి మనిషి నమ్మట్లేదని నువ్వు ఒట్టు పెట్టుకొనరాదు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటి మాట ఏంటి? సత్యం అంటే ఏంటి? మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అది సత్యం అంటే. రెండవది యోహాను సువార్త 14:6. త్వరగా చదవండి, నా టైం అయిపోయింది. యోహాను సువార్త 14:6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. రెండవది సత్యం అంటే ఏంటంటే ప్రభు అంటున్నాడు, నేనే సత్యమును. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయనే సత్యమై ఉన్నాడు. ఆయనే సత్యమై ఉన్నాడు. యోహాను సువార్త 17:17. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అవునండి, సత్యం అంటే ఏంటి? మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అది సత్యం. సత్యం అంటే ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తే సత్యం. నేనే సత్యం అంటున్నాడు. సత్యం అంటే ఏంటి? ఇక్కడ నీ వాక్యమే, చెప్పండి, నీ వాక్యమే సత్యము. అందరు హల్లెలూయా చెప్పండి. మనం చూసినట్లయితే లోకంలో ఎన్ని అసత్యాలు ఉన్నా సత్యమే జయిస్తుంది. అందుకనే మన యొక్క దేశం యొక్క స్లోగన్ ఏంటంటే సత్యమేవ జయతే. సత్యమేవ జయతే. చూడండి, ఆ డబ్బులు నాణం కింద ఆ 3 సింహాలు బొమ్మ కింద ఉన్న మాట సత్యమేవ జయతే. మన యొక్క లోగో, దేశపు లోగో కింద ఉండేది. అవును, సత్యం ఎప్పటికీ జయిస్తుంది. 2 సాక్ష్యాలు బయలుదేరి యేసు ప్రభుకి సమాధి దగ్గర నుంచి. అదేంటిదంటే, ఒకటి ఆయన లేచాడు అన్న సాక్ష్యం, మరొకటి ఆయన లెగలేదు. ఆయన శిష్యులు వచ్చి అర్ధరాత్రి కాల సమయంలో ఆయన శరీరాన్ని తీసుకుని లేకుండా దాచిపెట్టారని మరొక సాక్ష్యం. అయితే ఒకటేమో నిజమైన సాక్ష్యం, ఇంకోటి అబద్ధ సాక్ష్యం. ఏదైతే సత్య సాక్ష్యమో అదే జయించింది. అందరు హల్లెలూయా చెప్పండి. 2 సాక్ష్యాలు బయలుదేరి పాత నిబంధనలో కనాను దేశాన్ని వేగు చూడమని యెహోషువ పంపిస్తే, ఒక సాక్ష్యం ఏమో, అమ్మో ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అజానుభావులు, వాళ్ళు చాలా బలాఢ్యులు, వాళ్ళు మనం జయించలేం అని ఒక సాక్ష్యం. అయితే మరొక సాక్ష్యం ఏంటంటే, వాళ్ళని నిశ్చయంగా మనం జయిస్తాం, ఆ దేశాన్ని నిశ్చయంగా మనము స్వాధీనపరచుకుంటాం. అందరు హల్లెలూయా చెప్పండి. 2 సాక్ష్యాలు బయలుదేరి, ఆ 2 సాక్ష్యాల్లో నిజమైన సాక్ష్యమే అది జయించింది. ఇదేనమున నా ప్రియమైన సహోదరుడు సహోదరి, అందుకనే ప్రభు ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 8:31 నుండి. యోహాను సువార్త 8:31 నుండి. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యములందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు వినండి, అప్పుడు సత్యము ఎప్పుడు మీరు నా వాక్యమును నిలిచి ఉంటే మీరు నిజంగా నాకు శిష్యులై ఉంటారు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయును. అందుకు యేసు, పాపం చేయి ప్రతి వాడును పాపం నాకు దాసుడని మీతో నిశ్చయముగా చాలండి. పాపములో జీవిస్తూ ఏం చెప్పుకుంటున్నారు?
మేము అబ్రహాం సంతానం, మేము అబ్రహాం యొక్క బిడ్డలం, మేమెప్పుడు ఎవరికి కూడా దాసులమై ఉండలేదు, అబ్రహాం మాకు తండ్రి అని చెప్పుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, పాపంలో జీవిస్తున్నంత కాలం నువ్వు పాపం నాకు దాసుడివే. నీవు దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉంటే, ఆయన వాక్యమందు నిలిచి ఉంటే నువ్వు నిజంగా నాకు శిష్యులై ఉంటారు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా మీరు నాకు శిష్యులై ఉంటారు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేస్తుంది. అందరు హల్లెలూయా చెప్పండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యం. 16-13. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. చాలా జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. అవునండి, పరిశుద్ధాత్మను మనం పొందినట్లయితే మనం సర్వ సత్యంలోనికి మనం వస్తాం. మనం సత్యంలో నడవలసిన వాళ్ళమై ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం విని మొదటిగా మనం మారు మనసు పొందాలి, హృదయంలో మనం ప్రభుని చేర్చుకోవాలి. ఆ తర్వాత మనం పరిశుద్ధాత్మని పొందినట్లయితే మనం సర్వ సత్యంలోకి వస్తాం. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులను మనం చూసినట్లయితే పేతురు ఉన్నాడు. ఆ పేతురు పరిశుద్ధాత్మని పొందక ముందు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధాలు చెప్పాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎందుకు? తన ప్రాణాన్ని కాపాడుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆ పేతురు ప్రభుని ఏమంటారు పరిశుద్ధాత్మని పొందుకొని ఉన్నాడో, ఆత్మ చేత అభిషేకించబడి ఉన్నాడో, యేసే క్రీస్తుని, యేసే నిజమైన దేవుడని నోటితో ప్రకటించి ఒప్పుకొని యేసు ప్రభు కొరకు హతసాక్షిగా తన జీవితాన్ని ముగించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ దినమున నా ప్రియమైన సహోదరి, ఆయన ఎలాగు నడుచుకొనినో అలాగే మనం కూడా నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. దయచేసి అందరు లేచి నిలబడదాం. సమయం అయిపోయింది. అందరు లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం, నోళ్ళు తెరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభుతో చెప్దాం, ప్రభువా ఈ దినమున నేను నీతో నడవాలి. నువ్వు ఎలా నడుచుకున్నావో అలాగే నేను కూడా నడవాలి. అందరూ కూడా కళ్ళు మూసుకుని నోళ్లు తెరిచి ప్రార్థన చేయాలి, తీర్మానంతో ప్రార్థన చేయాలి. ఏదో వినేసి వెళ్ళిపోవడం కాదు, 2 నిమిషాలు తీర్మానంతో కూడిన ప్రార్థన కావాలి. అవును ప్రభువా, మీరు ఎలా నడుచుకున్నారు అలా మేము కూడా నడుచుకోవాలి. మీరు వెలుగులో అయి ఉన్నారు, మీరు వెలుగులో ఉన్నారు, అలాగే మేము కూడా వెలుగులో నడవాలి. అందరు నోళ్ళతో చెప్పండి, మేము కూడా వెలుగులో నడవాలి. ప్రభువా మీరు సత్యం, మీరు ఆత్మ అయి ఉన్నారు, మీరు ప్రేమ అయి ఉన్నారు, మేము కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. మొదటగా వెలుగులో నడవాలి ప్రభువా, రెండవదిగా ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రభువా, మూడవది ఆత్మానుసారముగా మేము నడుచుకోవాలి ప్రభువా, నాలుగవదిగా సత్యములో మేము నడవాలి. ఇది మనం మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు. అందరు నోళ్ళు తెచ్చి ప్రార్థన చేయండి. ప్రార్థన. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో బిడ్డలతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు. మీరు ఎలా నడుచుకొని ఉన్నారు అలాగే మేము కూడా నడుచుకోవాలి, నడుచుకున్న బద్ధులమై ఉన్నామని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభువా, మేము ప్రభువా ఎలా నడుచుకోవాలో మీరు మాతో చెప్పి ఉన్నారు. అవును ప్రభువా, వెలుగులో నడవాలని చెప్పి ఉన్నారు. అవును ప్రభువా, మేము వెలుగులో నడవాలి. 2, మేము ప్రేమ కలిగి నడుచుకోవాలని చెప్పి ఉన్నారు. అవును ప్రభువా, మేము ప్రేమ కలిగి నడుచుకోవాలి. 3, మేము ఆత్మానుసారంగా నడుచుకోవాలన్నారు. ఆత్మానుసారంగా మేము నడుచుకునే కృపను దయచేయండి. 4, ప్రభువా మేము సత్యంలో నడవాలని చెప్పి ఉన్నారు. మేము కూడా సత్యంలో నడుచున్నట్టు సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే దేవుని ఇక్కడ ఉండి నీ వాక్యాన్ని విని ఉన్నారు, వాళ్ళని దర్శించిన స్తోత్రాలు. ఈ యూట్యూబ్ ద్వారా లైవ్ లో ఎంతమంది మాటలు వింటూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు దర్శించిన స్తోత్రాలు. ఆ తర్వాత కూడా ఎంతమంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో నుంచి ఈ యొక్క మాటలు వింటున్నారు దేవా, వాళ్ళందరినీ కూడా మీరు దర్శించిన స్తోత్రాలు. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయాలు భద్రపరచుకున్నట్టు సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరంలో బిడ్డల యొక్క నడకంతా మారిపోవును గాక.
బిడ్డలు ప్రభు మీరు ఎలా నడుచుకున్నారో అలా మేమందరం నడుచుకునే కృపను దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే రోగాలతో బాధపడుతూ ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు, ప్రతి విధమైన రోగాన్ని యేసు నామములో గద్దిస్తున్నాం, విడుదల ప్రకటిస్తున్నాం. గొర్రెపిల్ల రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షింపజేస్తున్నాం. ప్రభు పాపులు రక్షించబడాలి, రోగులు స్వస్థత పొందాలి. అలాగే ప్రభువా మీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ యొక్క మాటలు విన్న వాళ్ళందరూ రక్షించండి. ఆత్మ సంబంధంగా ఆశీర్వదించి దీవించండి, శరీర సంబంధంగా ఆశీర్వదించి దీవించండి. గత సంవత్సరం వాళ్ళ జీవితంలో ఏ విధంగా ఉన్నా సరే ఈ సంవత్సరం బిడ్డలు దేవా తమ పరిస్థితిని మార్చుకొని దేవా ఎప్పుడైతే బిడ్డలు నీ యందు భయభక్తులు కలిగి నీ యందు దేవా విశ్వాసంతో జీవిస్తున్నారో, మీరు నడుచుకున్న ప్రకారం నడుచుకుంటున్నారు, ఆ ప్రకారం బిడ్డలు ఆశీర్వదించి దీవించమని స్తోత్రాలు. కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మా గ్రామాన్ని రక్షించండి, ఇరుపొరు గ్రామాలను రక్షించండి, గ్రామ పెద్దల్ని వాళ్ళ కుటుంబాలను వాళ్ళ కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించి దీవించండి. ప్రభువా మీకు స్తోత్రాలు. మా యొక్క దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని రక్షించి సహాయం చేయండి. దేశంలో ఉన్న రోగాలన్నీ తీసివేయండి యేసు నామములో. దేవా నీ రాకడాల్సిన చిత్తమైతే మరొకసారి మేము కలుసుకునే వరకు నీ కాపుదల భద్రతలో బిడ్డలను సమర్పిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం కూడిన ప్రతి బిడ్డకు దేవుని అక్కడ పర్యంతం సదాకాలంతో దేవుని నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సంధించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధనామమును సంధించుము. నా ప్రాణమై యెహోవాను సంధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, క్రీస్తు నామం సంపూర్ణ వాది క్రియలకనంత నాశనం. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది యూట్యూబ్ లైవ్ లో ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కించారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా వందనాలు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు వాట్సాప్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు కార్యక్రమం జరుగుతున్నప్పుడు కామెంట్స్ పెడుతూ ఉన్నారు, కామెంట్స్ గురించి నేను మీతో చెప్పి ఉన్నాను, ఇప్పుడు పెట్టద్దు. కానీ వాట్సాప్ ఇది మా నంబరు థంబ్నెయిల్లో ఉంటుంది. అలాగే ఆ నంబరు మా వాట్సాప్ నంబర్కి మీరు నిరభ్యంతరంగా మీ యొక్క ప్రార్థన అవసరాలన్నీ కూడా మీరు తెలియజేయండి. అందరికీ వందనాలు. ప్రభు కృప మీకు తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.